అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఓ అనాథ కథ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. అదొక విలాసవంతమైన భవనం. విద్యుత్ దీపాలతో, పూల అలంకరణలతో చాలా అందంగా అలంకరించబడింది. చుట్టూ వందల మంది జనం. అందులో అందరూ దాదాపు ప్రముఖులే. ఎన్నాళ్లకో ఈ ఈవెంట్ ద్వారా కలిసినట్టున్నారు. ఒకరికొకరు చాలా ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ఇంతకీ ఆ ఈవెంట్ అంతా ఒక బర్త్డే పార్టీకి సంబంధించింది. తన పేరు సత్య. తనది ఒక ఉన్నత కుటుంబం. పేరు ప్రఖ్యాతలలోనూ ఆస్తిపాస్తులలోనూ సత్య తల్లిదండ్రులకి కొదవలేదు. వాళ్ళు చేసుకున్నది ప్రేమ పెళ్లి కావటంతో అటూ ఇటూ తరపున బంధువులు వదిలేసిన తమ కాళ్లపై తాము స్వతంత్రంగా నిలబడి చాలా కష్టపడి కొన్ని వేల కోట్ల సంపదకు అధిపతులయ్యారు వాళ్ళిద్దరూ. కాలక్రమేణా వాళ్ళ కుటుంబీకులు వాళ్లతో ఆఖరికి కలిసిన చివరికందరూ కాలం చేశారు. ఎల్లప్పుడూ చుట్టూ పదుల సంఖ్యలో ఇంట్లో పనివాళ్ళు, వందల సంఖ్యలో కంపెనీలు, ఆ కంపెనీలలో పనిచేసే కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగులు. వాటి ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్లలో వారికొచ్చే ఆదాయం. ఇది జీవితంలో అన్ని ఎత్తుపల్లాలను చెవిచూసి ఓ తారాస్థాయికి చేరుకున్న ఆ దంపతులిద్దరి ప్రస్తుత కథ. నిజానికి సత్య పుట్టిన తర్వాతే వాళ్ళకి కలిసొచ్చింది. ఆ రోజుతో సత్య వయసు సరిగ్గా 10 ఏళ్లు నిండటంతో తన 10వ పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు ఆ తల్లిదండ్రులిద్దరూ. అంతటి ఆస్తిపాస్తి ఉన్నవాళ్ళు ఒక్కగానొక్క కొడుకు బర్త్డే ఎంత వైభవంగా ప్లాన్ చేసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఎక్కడెక్కడి నుండి అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు పొందిన రాజకీయ నాయకులకి, సినిమా రంగం వాళ్ళకి, వీళ్ళకి సంబంధించిన పారిశ్రామిక రంగం వాళ్ళకి, మిత్రులకు, శ్రేయోభిలాసులకు, ఇంకా ఎందరెందరో గొప్ప గొప్ప వాళ్ళకి తమ బిడ్డ పుట్టినరోజు వేడుకకి ఆహ్వానం అందించి వారందరి నడుమ చాలా గ్రాండ్గా ఆ పార్టీని చెయ్యటానికి పూనుకున్నారు సత్య తల్లిదండ్రులు. ఇక అక్కడికి విచ్చేసిన అతిథుల వినోదం కోసం హాస్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలు, విందు భోజనాలను ఏర్పాటు చేశారు వాళ్ళు. వాటి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశ నలుమూలల నుండి రుచికరమైన వంటకాలు, వాటిని ప్రిపేర్ చెయ్యటానికి దేశంలోనే పేరు పొందిన చీఫ్ చెఫ్ని ఏర్పాటు చేశారు. అక్కడికి విచ్చేసిన ఆ ముఖ్య అతిథులంతా తన పుట్టినరోజు సందర్భంగా తనకి తమ ఆశీర్వాదాలు మరియు శుభాభినందనలు అందిస్తుంటే సత్యకి ఎక్కడ లేని ఆనందం. దానిని మించి తన మనసంతా ఒకంత సంతోషంతో ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ అడుగు తీసి బయట పెట్టింది లేదు మరి తను. ఆ ఇల్లు, తన స్కూలు మరియు తన స్నేహితులు తప్ప బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు కూడా లేవు. సరిగ్గా అప్పుడే అంతమంది సమక్షంలోనే సత్య తల్లిదండ్రులు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే అప్పటి వరకు తాము సంపాదించి కూడబెట్టిన ఆస్తంతా తమ తదనానంతరం దేశంలోనున్న అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి మాత్రమే అదంతా చెందేటట్టు. అందులో ఒక చిల్లి గవ్వలో కూడా తమ కొడుక్కి హక్కు ఇవ్వబోవటం లేదంటూ తేల్చి చెప్పేస్తూ తాము ఒక వీలునామా రాస్తున్నట్టు ఆ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు. స్టోరీ చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సత్య తల్లిదండ్రులు తీసుకున్న ఆ నిర్ణయంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అంతా వాళ్ళ నిర్ణయాన్ని ఒక అనాలోచిత నిర్ణయంగా, వాళ్ళని ఒక పిచ్చివాళ్ళుగా భావించారు. ఇక వాళ్ళు ఆ షాక్ నుండి తేరుకొనేలోపు సత్య తల్లిదండ్రులిద్దరూ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వాళ్ళ నిర్ణయం తీసుకోవటానికి గల కారణం వివరించసాగారు. నిజానికి తమ కొడుకు కూడా కష్టపడి కింద నుండి పైకి రావాలనే ఉద్దేశం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవటం లేదని, ఒకప్పుడు తమ దగ్గర ఏమీ లేనప్పటికీ ఇప్పుడన్నీ ఉన్నప్పటికీ
వాళ్ళ చుట్టూ జరిగిన పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ తమ చుట్టూ చేరి నిరంతరం ఊసరవెల్లిలా రంగులు మార్చే సన్నిహితులు, శ్రేయోభిలాసులలోని గుణాలను పరిపక్వతతో తాము గుర్తించినట్టే తమ కొడుకు కూడా అలాంటి వారిని గుర్తించి పరిణితి చెందాలని, దానికి తగ్గట్టుగా తమ కొడుకుని తీర్చిదిద్దాలని ఓ ఆకాంక్ష. అది కొంచెం కఠోరమైనదే కానీ తన బిడ్డ ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళ ఆ నిర్ణయాన్ని తీసుకోక తప్పటం లేదు. అదే కాక కొన్ని లక్షల అనాథ పిల్లలకి, వృద్ధులకి తమ ఈ నిర్ణయం ద్వారా కాస్తైనా సహాయం అందుతుందని, వాళ్ళకి కొంచెమైనా ఉపయోగకరంగా ఉంటుందని, తమలా మరింతమంది సంపన్నులు కూడా ఇలానే ఆలోచించి ముందుకు వస్తే ఈ సమాజంలో పేదరికం అనే మహమ్మారిని పూర్తిగా సంహరించవచ్చని, ఇలాంటి గుణాన్ని తమ బిడ్డ కూడా తమ దగ్గర నుండి అలవరుచుకుంటాడని వాళ్ళకి ఒక ఆశ. ఇక వాళ్ళ ఆ అనౌన్స్మెంట్ ఆగిపోగానే తమ ఇంట్లో పనిచేసే పనివారికి సత్య చేతుల మీదుగా పట్టుబట్టలు పంచిపెట్టడం, తమ కంపెనీలలో ఉద్యోగులకు ఆ సందర్భంగా బోనస్లు ప్రకటించడం లాంటివి చేశారు వాళ్ళు. చివరికి సత్యతో తన పేరెంట్స్ వాళ్ళందరి సమక్షంలో కేక్ని కట్ చేయించటం, అనంతరం అక్కడున్న సత్య స్నేహితులు, సన్నిహితులంతా కలిసి తనని బహుమతులతో తమ విషస్తో ముంచెత్తుతుంటే వారి ఆ ఆనందాల హరివిల్లుల మధ్య చాలా చక్కగా మరింత ఆర్భాటంగా సాగిపోతుంది ఆ కార్యక్రమం. ఇంతమందిలో ఇంతకు మునుపెప్పుడు ఇలాంటి వాటికి నోచుకోని తనకి అదంతా ఒక కలలా అనిపిస్తుంది. తన కళ అదంతా ఒక కళ అనిపించిందో లేదో సరిగ్గా అప్పుడే తనకి మెలకువ వచ్చి తను ఉంటున్న ఆ అనాథ ఆశ్రమంలోని వార్డెన్ అప్పటికే తనని తట్టి నిద్ర లేపటం వలన ఉలిక్కిపడి లేచి చుట్టూ చూశాడు సత్య. అంతకుముందు తన కళ్ళ ముందు కదలాడిన సన్నివేశాలన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. ఆ ఇరుకు గదిలో చుట్టూ ఎటు చూసినా చీకటి వాతావరణమే. అంటే ఇప్పటి వరకు జరిగిందంతా తనకొచ్చిన ఓ కల అని మీరనుకుంటున్నది నిజమే. కానీ ఆ కల ఒకప్పటి నిజం, ఇప్పటి గతం, ఎప్పటికీ తనకొక జ్ఞాపకం. ఎలాగంటారా? వచ్చిన ఆ కలంతా చివరి సంవత్సరం తనకి జరిగిన ఓ గతమే. ఆ ఈవెంట్ వాళ్ళ పేరెంట్స్ కండక్ట్ చేయటం, అందులో వాళ్ళు ఆ వీలునామా ప్రకటన చేయటం అంతా నిజమే. కానీ ఆ తర్వాత ఒక 6 నెలలకి తన తల్లిదండ్రులిద్దరూ కూడా ఒక కారు యాక్సిడెంట్లో అనుకోకుండా చనిపోవటం, ఆ ఆస్తంతా వాళ్ళు వీలునామా రాసినట్టుగా దేశంలో ఉన్న అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి చెందటంతో సత్య రోడ్డున పడ్డాడు. తనని చేరదీసే వాళ్ళు కరువయ్యారు. నా అన్నవాళ్ళు లేక తనొక అనాథగా మిగిలిపోయాడు. తన తల్లిదండ్రులు శాశ్వతంగా దూరం అయ్యేసరికి వాళ్ళ ద్వారా సహాయం పొందిన వాళ్ళు మొహం చాటేశారు. తనకి ఆ ఆస్తి కూడా లేకపోయేసరికి సత్యని చేరదీయాల్సిన వాళ్ళే వాళ్ళకేం పట్టనట్టు తనని అనాథగా వదిలేశారు. చివరికి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు తనని ఒక అనాథాశ్రమంలో చేర్పిస్తే అక్కడే స్థిరపడ్డాడు. సత్య తల్లిదండ్రులు చేసిన సాయానికి కనీస కృతజ్ఞతగా ఆ పిల్లాడిపై కనీసం ఓ చిన్న కృతజ్ఞత కూడా చూపించలేకపోయారు. తన తల్లిదండ్రులు చే సాయం పొందిన వాళ్ళు చివరికి తానొక అనాథగా మిగిలిపోయి అనాథాశ్రమానికి పరిమితమయ్యాడు. ఇప్పుడు తన జీవితం ఒకప్పటికి పూర్తిగా వ్యతిరేకం. ఒకప్పుడు కళ్ళు తెరిస్తే తన చుట్టూ అన్ని సదుపాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు తన చుట్టూ కనీస సదుపాయాలు కూడా లేవు. దానికి తోడు లాలించే అమ్మ ప్రేమ కరువైంది. ధైర్యం చెప్పే నాన్న మాటలు దూరమయ్యాయి. అంతకు ముందు వరకు చుట్టాలు, స్నేహితులు చూపించిన ఆ కపటి ప్రేమలన్నీ దూరమయ్యాయి. వారి ప్రేమలు, వాత్సల్యాలు ఇప్పుడే కోశాన కనిపించటం లేదు. ఒకప్పుడు తన తల్లి లాలనతో ఒడిలో కమ్మగా నిద్రపోయిన తను ఇప్పుడు ఇరుకు గదిలో తన తల్లి పాడిన ఆ జోలపాటను గుర్తు తెచ్చుకుంటూ ప్రతిరోజు నిద్రపోతున్నాడు. ఒకప్పుడు తనకేది కావాలో
అడగకుండానే అందించే తండ్రి లేకపోవటంతో ఇప్పుడు తనకేది కావాలన్నా ఎవరిని గట్టిగా అడగలేని పరిస్థితి. పెద్ద పెద్ద ప్రైవేటు స్కూళ్లలో చదివిన తను ఇప్పుడు కనీస వసతులు కూడా లేని ఒక ప్రభుత్వ పాఠశాలకి పరిమితమయ్యాడు. 3 పూటల షడ్రుచులతో కడుపు నింపుకున్న తను ఇప్పుడు చాలని చప్పిడి భోజనంతో సరిపెట్టుకుంటున్నాడు. బ్రాండెడ్ బట్టలు కట్టిన తను ఇప్పుడు చిరిగిన బట్టలతో సర్దుకుంటున్నాడు. ఒకప్పుడు ఏ చేతులతో అయితే తనందరికీ పట్టుబట్టలు పంచిపెట్టాడో ఇప్పుడదే చేతులతో ఆ ఆశ్రమానికొచ్చే వాళ్ళ దగ్గర తను కట్టుకోవటానికి ఒక మంచి గుడ్డ కోసం చేతులు చాస్తూ ప్రాధేయపడుతున్నాడు. ఎప్పుడు స్నేహితులతో ఆడుతూ పాడుతూ గడిపిన తను ఇప్పుడు తన దరికి ఎవరూ రాక అందరూ దూరం అవటంతో ఒంటరయ్యాడు. ఒకప్పుడు అందరి కౌగిళ్లలో అల్లారు ముద్దుగా పెరిగిన తను ఇప్పుడు ఈ సమాజం తనని ఒక అంటరాని వాడిగా చూస్తూ వేరు చెయ్యటంతో ఏకాకిగా మిగిలాడు. కాలం అనేది ఎంత మార్పు తీసుకొచ్చింది తన జీవితంలో. ఆ చిన్న వయసులోనే కాలం అనేది తనకి జీవితం యొక్క విలువలను తెలియచేసింది. ఆ చిన్న వయసులోనే చాలా పాఠాలను ఒడిదుడుకులను నేర్పించింది. నిజమే, ఈ కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలని బండ్లు చేస్తుంది, బండ్లను ఓడలు చేస్తుంది. తన జీవిత ప్రయాణం ఒక్కసారిగా ఏసీ బోగీ నుండి జనరల్ బోగీకి మారేసరికి అప్పటి వరకు తనతో కలిసి ప్రయాణం చేసిన వారందరూ తనని ఒంటరి చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ క్షణం జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని తనకి అర్థమయ్యింది. చివరికి సత్య తల్లిదండ్రులు ఊహించిందే జరిగింది. అప్పుడే ఆ రోజు తన బర్త్డే ఫంక్షన్లో తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తొచ్చి నిరాశ నిస్పృహతో కృంగిపోతున్న తన మెదడును తట్టి లేపుతున్నాయి. అప్పుడప్పుడే పరిస్థితుల ఈత నేర్చుకుంటున్న తనకి జీవితమనే మహాసముద్రాన్ని ఈతటం ఒక పెను సవాలుగా మారింది. తన జీవితం అనేది ఇప్పుడే మొదలైనట్టు తనకి అర్థమయ్యింది. అలసిపోయి వెనకడుగు వెయ్యకుండా తన తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితోనే ముందడుగు వేశాడు. కాలం గడుస్తుంది. సత్య కొద్దిగా తను ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితులకి తన రోజువారి దినచర్యకు అలవాటు పడుతున్నాడు. ఇక అక్కడి నుండి ఒక్కో మెట్టెక్కుతూ తనకు ఎదురైన కష్టాలన్నింటినీ తట్టుకుంటూ తనపై పడుతున్న విమర్శల రాళ్ళని ఒక్కొక్కటిగా ఏరుకుంటూ వాటిని పేర్చుకుంటూ తన ప్రతి విజయానికి ఒక పునాదిగా మలుచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక తను తన 10th క్లాస్కి వచ్చేసరికి ఒక మెరిట్ స్టూడెంట్గా అవతరించాడు. ఇంటర్లో గొప్ప విద్యార్థిగా పేరు పొందాడు. తద్వారా తనకొచ్చిన స్కాలర్షిప్తో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తను ఒక మంచి ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సంపాదించాడు. కొన్నాళ్ళకి తను జాబ్ చేస్తూ సంపాదించిన సంపాదనతో పాటు తనకున్న విషయ పరిజ్ఞానం కూడా తోడై అతి తక్కువ కాలంలోనే అతి చిన్న వయసులోనే ఒక ఐటీ కంపెనీనే స్థాపించాడు. తనలాంటి ఎంతోమంది అనాథ పిల్లలకి పేదవారికి కూడా అందులో ఉపాధి కల్పించాడు. అనతి కాలంలోనే దేశంలో తను ఒక బిలీనియర్గా ఉద్భవించాడు. తాను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి తన తల్లిదండ్రుల మార్గంలోనే సేవా కార్యక్రమాలకు దారపోశాడు. తనలాంటి ఆలోచన కలిగిన వారిని కలుపుకుంటూ తానొక్కడిగా ముందుండి నడిపిస్తూ ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాడు. పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పించడం, అయిన వాళ్ళని కోల్పోయిన తనలా అనాథలుగా మారిన పిల్లలకి ఆధునిక సదుపాయాలతో ఆశ్రమాలు ఏర్పాటు చేయటం, వృద్ధులకు వృద్ధాశ్రమాలు స్థాపించటం, అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించటం లాంటివి మరెన్నో మంచి సేవా కార్యక్రమాలను తను స్థాపించిన ఆ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారానే చేపట్టాడు. సత్య సమాజంలో ఇప్పుడు తనొక వ్యక్తి కాదు, అంతకు మించిన ఓ మహాశక్తి. ఒకప్పటి ఆ అనాథే ఇప్పుడు ఎంతోమంది తనలాంటి వారి పాలిట నాథుడయ్యాడు. తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపై
ఏమాత్రం ఆధారపడకుండా ఇప్పుడు తనకి తాను సమాజంలో ఒక శక్తిగా ఎదిగాడు. తన కొడుకు తన స్వశక్తితో మాత్రమే ఎదగాలనుకున్న తన తల్లిదండ్రుల చిరకాల ఆశయాన్ని నెరవేర్చాడు. తన ఈ ఆశయాన్ని నెరవేర్చుకోవటం కోసం ప్రేమ, పెళ్ళి అనే బంధాలను, తన కోరికలను త్యాగం చేసిన అతను తన తల్లిదండ్రుల లాగానే తన ఆస్తిని కూడా దేశంలో ఉన్న అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి ధారపోశాడు. పట్టు వదలని విక్రమార్కుడు సత్య, వెనకడుగు వెయ్యని అభిమన్యుడు సత్య ఈ జీవితం అనే పద్మవ్యూహాన్ని ఛేదించాడు. ఇదే అనేక వ్యధలతో నిండిన ఆ అనాథ సత్య యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత కథ. ఇది నిజ జీవిత కథ. ఇంత మంచి కథను మనకు అందించిన సత్యపవన్ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.